ఎక్కు. పెళ్లి చేసుకుని తొలిసారిగా కోడలతో కలిసి ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు హారతి అందుకోవాలి. అలా నేరుగా వెళ్ళిపోతే ఎలా? వెళ్ళి నీ భార్య పక్కన నిలబడి వెళ్ళు. గౌరీ, తీసుకెళ్ళు. ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి లోపలికి రండి. రామ్మా, పూజ గదిలో దీపం పెట్టి దేవుడికి నమస్కారం చేసుకుందు గాని. మధు, ఆ దీపం కూడా వెలిగించి నట్టింట్లో పెట్టు. ఈ ఇంటికి దీపం నేను పెట్టాలని రాసినట్టుంది. ఇది ఆనాడే చెప్పింది, నేనే సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. ఇది ఒట్టి ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల. శుభం. రామ్మా, అలాగే పొయ్యి వెలిగించి పాలు పొంగించు. రా. ఇంకేం, చేతికి తాళం గుట్టిచ్చేయి, పెత్తనం కూడా ఇచ్చేయి. గౌరీ, వస్తున్నానమ్మా. అమ్మా, కోడలు ఉండడానికి గెస్ట్ రూమ్ రెడీ చేయి. ఏంటి అలా చూస్తున్నావు? గెస్ట్ రూమ్ రెడీ చేయి. అలాగేనమ్మా. గౌరీ ఆగు. ఏం చేస్తున్నావు దేవకి నువ్వు? నేనేం పొరపాటు చేయడం లేదే. పొరపాటు కాదు, తప్పే చేస్తున్నావు. ఇన్నేళ్లుగా నేనేం చేసినా మంచే చేస్తాననేవాళ్లే ఇప్పుడు తప్పంటున్నారా? ముమ్మాటికి ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పే. పెళ్లి చేసుకుని ఇంటికొచ్చిన కోడల్ని కొడుకు గదిలో కాకుండా వేరే గదిలో ఉంచాలనుకుంటున్నావే, అది తప్పు కదా? నేనేం చేసినా ఆలోచించే చేస్తానండి. ఆలోచిస్తావు. నీ కొడుకు గురించి మాత్రమే ఆలోచిస్తావు. ప్రపంచంలో మిగతా విషయాల్లో ఎలా ఉన్నా నీ కొడుకు విషయం వచ్చేసరికి స్వార్థంగా ఆలోచిస్తావు. వాడు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, అంతేగా?
పెళ్లి ఏ పరిస్థితిలో అయినా జరిగుండొచ్చు, ఎలాగైనా జరిగుండొచ్చు. కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. నీ కొడుకు అసంతృప్తిగానో అయిష్టంగానో ఉన్నాడని కోడల్ని వేరే గదిలో ఉంచితే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించావా? ఇదసలు కరెక్టేనా? ఇన్నేళ్ల మన కాపురంలో నన్ను బాగా అర్థం చేసుకున్నారు. మొదటిసారిగా నేను చేస్తున్న పనిని తప్పు పడుతున్నారు. నిజమే, నేను నా కొడుకు విషయంలో స్వార్థంగానే ఆలోచిస్తాను. ఎందుకంటే వాడి మీద నాకు అంత ప్రేమ ఉంది. అందుకని నేను మిగతా వాళ్ళ విషయంలో కఠినంగానో కసాయితనంగానో ఎప్పుడూ లేనండి. నేనెంతసేపు నా కొడుకు బాధపడకూడదనే అంతా చేస్తానని అంటున్నారు. కానీ నేను మీకు విషయం చెప్పదలుచుకున్నాను. ముందు నేను ఆడదాన్ని, తర్వాతే తల్లినయ్యాను. మధుని గెస్ట్ రూమ్లో ఉంచాలని తీసుకున్న నిర్ణయం ఓ తల్లిగా తీసుకున్నది కాదు, ఓ ఆడదానిగా తీసుకున్నాను. మధు ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టుండొచ్చు, కానీ తన ఇంటి కోడలవుతుందని తనతో సహా మనం ఎవరమైనా ఊహించామా? ఇప్పుడు ఆడపిల్లగా మధు మానసిక స్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? సాటి ఆడదానిగా నాకు తెలుసు. నా కొడుకు నందు గురించి అంతకంటే బాగా తెలుసు. అటు నందు కానీ ఇటు మధు కానీ ఎదురు చూడని ఈ కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నారా? వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడి చేసుకున్నారా? కుటుంబాల కోసం చేసుకున్నారండి. జరిగింది జీర్ణించుకోవడానికి, పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ఒకరినొకరు తెలుసుకోవడానికి వాళ్ళకి కొంత టైం కావాలి. ఇంకా ఇమడని రెండు మనసుల్ని బలవంతంగా తీసుకెళ్లి ఓ గదిలోకి నెట్టేయకండి. నందు మధులిద్దరికీ ఇప్పుడు స్పేస్ అవసరం. 4 రోజులు వాళ్ళ స్పేస్లో వాళ్ళని వదిలేయండి. ముఖ్యంగా మధుకు ఆ స్పేస్ అవసరం. అనుకోని జీవితం, అలవాటు లేని కొత్త ప్రపంచంలోకి తనొచ్చింది. ముందు మధుని కాస్త స్థిమితపడనివ్వండి. ఏమ్మా మధు, నేను చెప్పింది కరెక్టేగా? గౌరీ, వెళ్ళి గదిలో అన్నీ సరిగ్గా ఉన్నాయో చూడు. అలాగేనమ్మా. సారీ దేవకి. ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నా మీరే ఇలాంటి సందర్భంలో నన్ను అర్థం చేసుకోలేకపోయారు. కొత్త జంట, వాళ్ళకి ఇంకా ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయో అర్థం చేసుకోండి. అర్థమైంది దేవకి. ఆ, గది సిద్ధంగానే ఉందమ్మా. రామ్మా మధు. నువ్వేం కంగారు పడకు. నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఇక నీ జీవితం నా చేతుల్లో ఉంటుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో.
రే ఏడవద్దురా నాయనా, ఎవరెవరికి ఏది ప్రాప్తమో అదే జరుగుతుంది. ఎప్పుడు చూసినా అల్లరి చేస్తూ బాధ్యత లేకుండా తిరుగుతుందని నీతో తిట్లు తింటూ ఉండేది మధు. కాని ఈ కష్టకాలంలో చిన్నదైనా పెద్ద దిక్కులాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఆగిపోకుండా ఆ ఇంటి పరువుని, నీ పరువుని కాపాడింది. నువ్వంటుంటావే, ఆడపిల్ల ఎప్పుడు తండ్రికి బరువు కాదు పరువు అని. ఆ మాటని మధు నిజం చేసింది. అది నా మనవరాలైపోయింది గాని లేకపోతే దానికి చేతులెత్తి దండం పెట్టినా తప్పు లేదు. ఇలా అవుతుందని మనం కలలోనైనా ఊహించామా? మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తలిచాడు. మనం ముగ్గురు పిల్లల్ని సమానంగానే పెంచాం, బుద్ధిమతులు నేర్పించాం. కానీ పెద్దదాని బుద్ధి గడ్డి తింటుందని, ఇంత పని చేస్తుందని ఏ రోజు అనుకోలేదు. అమాయకురాలని నమ్మాం. బిడ్డల గురించి ప్రస్తావన వస్తే ముందుగా దాని పేరు తలుచుకుంటూ నా కూతురు ఇందు ఇందు అంటూ మురిసిపోయేవాడివి. అసలు దాని పేరు ఈ ఇంట్లో వినపడడానికి వీల్లేదు. నన్ను చంపేసి నా శవం దాటుకొని వెళ్ళింది. అమ్మా ఏడవద్దమ్మా, ప్లీజ్ అమ్మా. ఏడవడం తప్ప మనకే మిగిలిందే? మన నెత్తిన బండేసి వెళ్ళిపోయింది కదే అది. ఏమీ తెలియని అమాయకురాలని నమ్మాం. అవన్నీ నంగనాచి వేషాలని ఇప్పుడే కదా తెలిసింది. ఏం తక్కువ చేసేవే దానికి? నీకు మధుకైనా కోరింది చెయ్యకుండా లోటు చేశావేమో కాని అది నోరు తెరిచి మాట్లాడదు అమాయకురాలు అని. అది అడగకుండానే దానికి అన్నీ చేశాం. దాని మనసులో ఇలాంటి దరిద్రపు ఆలోచన ఉందని ముందే చెప్పుండొచ్చు కదా. వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయి నచ్చాడా అంటే నచ్చాడని చెప్పి మమ్మల్ని నమ్మించింది. మధ్యలో అపార్థాలొచ్చి ఓసారి పెళ్లి క్యాన్సిల్ అనుకున్నాం. అప్పుడైనా చెప్పి తగలడుంటే ఇప్పుడు ఈ స్థితి వచ్చేదే కాదు. నమ్మించి గొంతు కోసిందది. ఆ వెదవ సచ్చినోడు మన కళ్ళ ముందే తిరుగుతున్నా అది గ్రహించలేకపోయాం. దీన్ని నమ్మినందువల్లే కదా మనకి ఏ విషయంలోనూ అనుమానం రాలేదు. పీటల దాకా తీసుకొచ్చి ఎంత పని చేసిందది. ఈ పెళ్లి కోసం ఆయన ఎన్నో అప్పులు చేశారు, ఎన్నో తిప్పలు పడ్డారు. ఆ మనిషిని ఇలా ముంచేసి పోవడానికి దానికి మనసు ఎలా వచ్చిందే? పిల్లని అత్తారింటికి పంపించేస్తే బిడ్డ దూరం అయిపోతుందని ఏడ్చిన మనిషిని ఈరోజు ఇలా ఏడిపిస్తుంది. నా కడుపు రగిలిపోతుంది. అది బాగుపడదు. దాని బతుకు రోడ్డు మీదకొస్తుంది, అడుక్కు తింటుంది. రమణి, నోర్మి, ఏంటా మాటలు? ఎంత కాదన్నా ఏం చేసినా అది నీ కూతురే. తల్లిగాను వల శపించొద్దు. తల్లి ఉసురు మంచిది కాదు. దాని కర్మ అదేదో చేసుకుపోయింది. ఎక్కడున్నా అది సుఖంగా ఉండనేని వదిలే. మనల్ని వీధుల్లోకి లాగిపోయింది కదా అది. ఎవడి కోసమో కన్నవాళ్లనే మోసం చేసిపోయింది. ఆ పనికి మళ్ళీవాడు ఉద్ధరిస్తాడని పోయిందేమో. బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుని ఇది ఏ పోరంబోకు కొంపకు పోయిందో అనుభవిస్తుంది. అమ్మా, నీ కొడుకు కోడలొచ్చారు. ఏ నాకు కొడుకు కోడలేనా? నీకు తమ్ముడు మరదలు కాదా? పెద్ద దిక్కు నువ్వే కదా, నీ వరసే చెప్పాలి మరి. ఏం పెద్ద దిక్కో ఏంటో, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది నాకు. అమ్మా, మమ్మల్ని బయట నిల్చోబెట్టి మీ డిస్కషన్స్ ఏంటి? కనీసం హారతిచ్చి లోపలికి పిలవండి.
నా మతి అలా ఉంది, ఏం చేయను? శాంతి, హారతి అంతా సిద్ధంగా ఉంది కదా, వెళ్ళి తీసుకొచ్చి హారతివ్వు. అలాగే అమ్మా. రే, హారతి కానుకలు ఇవ్వాలిరా తమ్ముడు. కుడికాలు ముందు పెట్టి లోపలికి పదండి. రండి, రండమ్మా. కుడికాలు పెట్టి రండి. ఏంటి తమ్ముడు, నీ పెళ్ళాం అసలేం మాట్లాడట్లేదు? ఇదిగో మంచినీళ్ళు. కొత్త కదక్క, పైగా టెన్షన్స్ మధ్య పెళ్ళి. మంచినీళ్ళు తాగు. వీళ్ళు మా అమ్మ అక్కని ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నాన్న లేడు, అక్కకి బావతో ప్రాబ్లం అయి ఇప్పుడు మనతోనే ఉంటుంది. మంచినీళ్ళు అలానే చేతిలో పట్టుకున్నావేంటమ్మా, తాగు. ఎలా ఉందమ్మా నీ కోడలు? నా కోడలికేంటే బంగారం. పాపిడి బిల్లే 2 సవర్లుంటుంది. చెవులకు ఎంత కాదన్నా 3 సవర్లుంటుంది. మెడలో హారం 10 సవర్లుంటుంది. చేతులకి గాజులు 4 సవర్లుంటుంది. వడ్డానం ఎంత కాదన్నా 8 సవర్లుంటుంది. మొత్తానికి ఒంటి నిండా నగలతో లక్ష్మీదేవిలా ఉంది. అవునవును, మన ఇంటికి ఇంత లక్ష్మిని తీసుకొచ్చింది లక్ష్మీదేవే కదా. పాయసం వండావు కదా, అది తీసుకొచ్చి నీ తమ్ముడికి మరదలికి తినిపించు. సరే అమ్మా. ప్రణయ్, బంగారం లాంటి కోడల్ని తీసుకొచ్చావురా. మేం చూస్తున్నా ఇంత మంచి అమ్మాయి దొరికేది కాదు. మరి ఒట్టి అమాయకురాలమ్మా, ఏమీ తెలీదు. మరీ అంత అమాయకురాలేం కాదులేరా, లేకపోతే హీరో లాంటి నిన్ను బుట్టలో వేయగలిగేదా? చాలే, తనేం నన్ను బుట్లో వేయలేదు, నేనే పడ్డాను. చూసావా అమ్మా, పెళ్ళాన్నప్పుడే వెనకేసుకొచ్చేస్తున్నాడు. రేపటి నుంచి మనల్ని పట్టించుకోడనుకుంటా. మరదలా, ఆట పట్టించడానికి అలా అన్నానులేమ్మా, మరీ కంగారు పడకు. ముందు మీరిద్దరూ నోరు తీపి చేసుకోండి. అమ్మా కోడలా, నువ్వేం దిగులు పడకు. నిన్ను మహారాణిలా చూసుకోవడానికి మేమిద్దరము ఉన్నాము. మీ వాళ్ళు 4 రోజులు బెట్టు చేస్తారు, ఆ తర్వాత వాళ్లే దిగొస్తారు. అయినా అదృష్టం అంటే మీ నాన్నగారిదే. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్టు ఒకటే ముహూర్తంలో 2 పెళ్లిళ్ళు అయిపోయాయి. ఎక్స్ట్రా ఖర్చు లేకుండా 2 కూతుర్ల పెళ్లిళ్ళు అయిపోతే ఆ తండ్రికి అంతకంటే అదృష్టం ఏముంటుంది? దీనికి మీ నాన్న నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీ పుణ్యాన మీ చెల్లెలు మధు గొప్పింటి కోడలుగా దర్జాగా ఉంటుంది. చూసావరా కోటి, కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయిందని ఓ సామెత. అక్కని కోడలు కాకుండా ఆపుదామనుకుంటే దాని చెల్లెలు కోడలైంది. అయినా మీ అక్క చూడు, తాపిగా చదరంగం ఆడుతుంది. నువ్వు చేస్తోంది నాకేం నచ్చలేదు దేవకి. అవునక్క, నాకు అస్సలు నచ్చలేదు. ఏంటి, నేను చేస్తా అడ్డమా? కాదు, ఆ మధుకి ఇంటి కోడలు స్టేటస్ ఇవ్వడం. అసలు నువ్వేం చేస్తున్నావో తెలిసే చేస్తున్నావాక? నాతో ఎవరైనా డైరెక్ట్గా శత్రుత్వం పెట్టుకున్నారనుకో, ఎంతో కొంత బతికి బట్ట కట్టే ఛాన్స్ ఉంది. అదే నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నాననుకో,
వాళ్ళకి గోతులు తీసి కప్పేసినట్టే లెక్క. అది కింద గెస్ట్ రూమ్లో పంజరంలో పక్షిలా ఉండాల్సిందే కానీ అది మెట్లెక్కి వాడి గదికి ఎప్పుడు చేరనివ్వను. ఆవిడ గారిని గెస్ట్ రూమ్లోనే ఉంచారా? కరెక్ట్గానే ఉంచారు. నా లైఫ్లోకి అనుకోకుండా వచ్చిన గెస్టే కదా. తనెంత వేగంగా నా జీవితంలోకి వచ్చిందో అంతే వేగంగా తిరిగి వెళ్ళిపోతుంది. ఒక పసుపు తాడు, 2 సూత్రాలు, 3 ముళ్ళు జీవితాన్ని ఒక వైపు నుండి ఇంకో వైపుకి మార్చేస్తుంది. గుండెల మీదకి మంగళసూత్రాలు వచ్చినంత తేలిగ్గా మనసులోకి మనిషి రాగలరా?